వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ముఖ్యమంత్రి అనుమల రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు శ్రీమతి కొండా సురేఖ గారి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వర్తించడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర చరిత్ర లోపల 1996లో సుప్రీంకోర్టుగా వంశపారంపర్య అర్చకులందరూ కూడా సుప్రీంకోర్టు వెళ్ళడం, దాని ద్వారా తెలంగాణ అర్చక సమాఖ్య ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య ఆధ్వర్యం లోపల సుప్రీంకోర్టులో 1987లో సుప్రీంకోర్టు వెళ్తే 96లో ఒక తీర్పునిస్తూ వంశపారంపర్య అర్చకుల హక్కులకు భంగం కలుగుతున్నదని చెప్పేసి ఆ రోజు వెళ్ళడం జరిగింది. సరే, ఆ రోజు సుప్రీంకోర్టు 96లో ఒక తీర్పునిస్తూ రాష్ట్ర వ్యాప్తకులకు బెనిఫిట్ అంటే రిటైర్మెంట్ అయితే గతంలో ₹1,00,000 మాత్రమే, 1,00,000 2 లక్షలు మాత్రమే ఉండేది. ఇప్పుడు తెలంగాణ నూతన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చొరవ చూపి అదేవిధంగా కొండా సురేఖ గారు ప్రత్యేకంగా ఈ విషయంలో అర్చకులకు సానుభూతి పరంగా వారు నెలకు ఈ రిటైర్మెంట్ అయినటువంటి అర్చకులకు ₹8 లక్షల చేయడం జరిగింది. దానికి మేము అందరం కూడా హర్షం ప్రకటిస్తూ ప్రత్యేకంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 13,000 దేవాలయాల్లో ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వర్తించి అన్ని ఆలయాల్లో ఆగమానుసారంగా అమ్మవారి ఆలయాల్లో కుంకుమార్చన, అదేవిధంగా సీతారామచంద్ర స్వామి దేవస్థానాల లోపల తులసి అర్చనలు, అందులో మంగళవారం ఈరోజు ఆంజనేయ స్వామికి ప్రత్యేక చందన పూజలు, అదేవిధంగా ఆకు పూజలు కూడా నిర్వర్తించడం, శివాలయాల్లో రుద్రాభిషేకాలు నిర్వర్తించడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం అనేక సంక్షేమ ధూపదీప నైవేద్య అర్చకులకు కూడా ఈరోజు వారికి ₹5 లక్షల బెనిఫిట్ అయ్యే విధంగా ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా చనిపోతే కూడా గతంలో ₹20,000 ఇచ్చి ₹30,000 చేయడం జరిగింది. ఉపనయనాలకు కూడా ₹50,000 చెల్లించడం జరుగుతుంది. అదేవిధంగా అర్చకులు ఇళ్ల నిర్మాణం చేసుకుంటే 5 లక్షలు కనుక లోన్ తీసుకునేదంటే ప్రభుత్వమే ప్రత్యేకంగా దాని వడ్డీ కూడా కట్టడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా అనేకమైన సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రిగా మన కొండా సురేఖ గారు, అదేవిధంగా శైలజారామయ్య, దాని తర్వాత రెవెన్యూ సెక్రటరీ ఎండోమెంట్ సెక్రటరీ గారు, కమిషనర్ వెంకట్రావు గారు ప్రత్యేకంగా సెక్రటరియట్లో సమావేశమై అర్చకులకు సంబంధించినటువంటి బ్రోచర్ను చట్టబద్ధంగా వారు విడుదల చేయడం జరిగింది. దాని సంతోషపరంగా మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని దేవాలయాల్లో పూజలు నిర్వర్తించి ఈరోజు దేవాలయ ధర్మాదాయ శాఖ వరంగల్ కార్యాలయం దగ్గర మేము ప్రత్యేకంగా వారి పాలాభిషేకము నిర్వర్తించిన మీ మిత్రుల ద్వారా సమాచారాన్ని అంతా కూడా సమాజంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అర్చకులందరూ కూడా ఇది గమనించి ఇవాళ రేపు ప్రత్యేక పూజలు కూడా నిర్వర్తించాలి, పాలాభిషేకాలు చేయాలని చెప్పేసి తెలంగాణ అర్చక సమాఖ్య అర్చక ఉద్యోగ చేసి అందరం కూడా కలిసి కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.